బస్సుల్లో వారే, రైల్వే స్టేషన్లలో వారే, రద్దీ ప్రాంతాల్లో వారే, ఎక్కడ చూసినా వారే. కన్ను మూసి కన్ను తెరిచేలోగా చేతివాటం చూపిస్తున్నారు. ఇంటికొచ్చి దోచేస్తున్నారు. బయటకు వెళ్తే నీడలా వెంటాడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో దృష్టి మరల్చి దోచేస్తున్న ముఠాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో దొంగలు విజృంభిస్తున్నారు. బస్సులు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో చేతివాటం చూపిస్తున్నారు. అవకాశం దొరికితే చాలు చాకచక్యంగా దోచేస్తున్నారు. దృష్టి మరల్చి అందిన కాడికి దోచుకెళ్తున్నారు. ఊహకందని రీతిలో రకరకాల పద్ధతుల్లో తమ చేతివాటం చూపిస్తున్నారు. ఇక్కడ సీన్ చూస్తే వారి చేతివాటం ఏమిటో అర్థమవుతోంది. బ్యాంకులు, ఏటీఎంలు, ఇతర ప్రాంతాల్లో మాటు వేస్తారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని హైడ్రామా క్రియేట్ చేస్తారు. అతడి ముందు బైక్ పై నుంచి పడిపోతున్నట్లు నాటకమాడుతారు. పాపమని బైకు లేపడానికి సదరు వ్యక్తి వెళ్తే వారి ముఠాలోని మరో సభ్యుడు వచ్చి అతడి పర్సు లేదా సెల్ ఫోన్ ను చాకచక్యంగా కొట్టిస్తాడు. ఆ తర్వాత అదే బైక్ పై ఇద్దరు దొంగలు ఎక్కి అక్కడి నుంచి జారుకుంటారు. ఇదన్నమాట వారి చోరీ స్టైల్. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఈ గ్యాంగ్ చేతివాటం ప్రదర్శించింది. ఓ వ్యక్తి సెల్ ఫోన్ కొట్టేశారు. ఆలస్యంగా సెల్ ఫోన్ చోరీకి గురైన విషయాన్ని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ గా ఏర్పడి దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం 250 సీసీ కెమెరాలు పరిశీలించారు. నంబర్ ప్లేట్ లేని బైకులపై దుండగులు సంచరిస్తున్నట్లుగా కనుగొన్నారు. దొంగల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన గంట చిన్న అనే వ్యక్తి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. ఇక్కడ జేబు దొంగల దగ్గర చోరీలో శిక్షణ పొందాడు. ఒడిశా నుంచి శ్రీకాంత్, గోపి అనే ఇద్దరిని పిలిపించి వారితో కలిసి జతకట్టాడు. ఇక అప్పటి నుంచి దృష్టి మరల్చి సెల్ ఫోన్లు, పర్సులు చోరీ చేయడం ప్రారంభించాడు. బోయిన్పల్లి పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి ఈ ముఠా ఆట కట్టించారు. నిందితుల నుంచి 77 స్మార్ట్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఆఫెన్స్ జరిగిన ప్రదేశాల నుంచి చుట్టుపక్కల నైబరింగ్ ఏరియాస్ అన్ని కలిపి దాదాపు 250 సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ అఫెండర్స్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఈ తాడ్బాండ్ ఎక్స్ రోడ్ ఏరియాలో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ 2 బైక్ల మీద ముగ్గురు వ్యక్తులు, గంటా చిన్న అనే అతను, అదేవిధంగా శ్రీకాంత్, గోపీరావు అనే ఈ ముగ్గురు వ్యక్తులు 2 బైక్ల మీద సస్పిషియస్ గా తిరుగుతూ కనిపించారు. అదేవిధంగా అంతకుముందు గతంలో సేకరించిన సీసీ కెమెరాల్లో వీళ్ళ ఆనవాళ్ళు కూడా మ్యాచ్ కావటం వల్ల ఇమీడియట్ గా వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈ ఇంట్రాగేషన్ లో వాళ్ళు రిమైనింగ్ ఒక టోటల్ 76 మొబైల్ ఫోన్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ ముఠా 100 సెల్ ఫోన్లు దొంగతనం చేశాక ఇతర రాష్ట్రాలు, వేరే దేశాలకు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. రిసీవర్ జగిరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.